ఎక్కడో గట్టిగా కొడుతుంది సీను. రౌడీ రమణ ఐరన్ రాడ్ దింపుతాడేమో అని కొడుతుంది గైస్ నాకు. ట్రైలర్ చూశాక ఇట్స్ లైక్ అలా అమ్మ ఇంటి పురంలో దారేది అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఈ విషయంలో ఏమంటారు? యాక్చువల్లీ గుంటూరు కారం దీనిపై నాకు ముందు హైప్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ గట్టిగానే ఉండేదండోయ్. కాంబో అనౌన్స్మెంట్ నుంచి పోస్టర్ దగ్గర కానీ, మాస్ స్ట్రైక్ దగ్గర అండ్ టైటిల్ ట్రాక్ దగ్గర వీటి దాకా ఒకలా ఉండేది. కానీ మొన్నొచ్చిన 2 సాంగ్స్ రాడ్ దింపై చూడండి, అవి వరస్ట్ ఉండేవాడికి దెబ్బకి హైప్ అంతా పోయి మొత్తం స్వాహా అయిపోయింది. ఎందుకంటే నార్మల్గా త్రివిక్రమ్ గారి మూవీస్లో సాంగ్స్కి ఒక వైబ్ ఉంటుంది, మాస్ ఆర్ క్లాస్. టైటిల్ సాంగ్లో నేనో నిశ్శబ్దం, నాతో నాకే యుద్ధం ఇలాంటి లిరిక్స్తో అది కనిపించింది. కానీ రీసెంట్గా వచ్చిన 2 సాంగ్స్లో అసలు త్రివిక్రమ్ మూవీస్లోని సాంగ్స్లానే లేవు. కుర్చీని మడతబెట్టేదేంటో, ఆ ఓ మై బేబీ ఏంటో, తమన్ ఏదో ఒకటి ఇచ్చేద్దామని కొట్టినట్టు ఇప్పుడు కొట్టాలా అని ఇంట్రెస్ట్ లేక ఏదో ఒకట్లే అవే ఇచ్చేద్దామని ఇచ్చిన సాంగ్స్లా ఉన్నాయి 2. అప్పుడు పోయిన హోప్స్ ఇంతవరకు తిరిగి రాలేదు. ఇక ఈ ట్రైలర్ మీదే భారం వేసే అనుకున్నా, కానీ ఈ ట్రైలర్ చూశాక ఆల్రెడీ పోయిన హైప్ని ఇది ఇంకా తొక్కేసింది. ఏదో తేడా ఇరుక్కులాగే ఉంది మాస్టర్ ఇది. హైప్ అసలు లేదు, మినిమం కూడా అనిపించలేదు ఈ ట్రైలర్. మరి ఎక్కడో కొడుతుంది నాకైతే. మరో అజ్ఞాతవాస అలానే అనిపిస్తుంది. ఆ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. జస్ట్ ఏదో ఫ్యాన్స్ కోసం లాగా ఉన్నట్టుగా ఉంది ఈ ట్రైలర్. అది తప్ప నథింగ్ ఇంట్రెస్టింగ్. చివర్లో మదర్ సెంటిమెంట్ ఒకటి పర్లేదు, బట్ మరది సినిమాలో ఎలా ఉంటుందో దేవుడికే తెలియాలిక. ఇంకొన్ని రోజుల్లో ఈ జీకేనే కాదు చాలానే సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి. అయితే నేను కొన్ని ఫ్రీగా చూస్తా, మీరు అనుకున్నట్టుగా కాదు, నార్మల్గానే. బట్ ఇక్కడే ఒక ఆఫర్ ఉంది. నేను ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తా, మీకు కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మూవీ టికెట్స్కి బెస్ట్ బడ్జెట్ హ్యాక్ ఇదే. ఈ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి సంబంధించి పిన్నుడు కామెంట్లో ఉన్న లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బుక్ మై షోలో ఎవ్రీ మంత్ ఒక ఫ్యామిలీ 2 సినిమాలు ఫ్రీగా చూసేయచ్చు. అండ్ పేటీఎంలో బై 1 గెట్ 1 మూవీ టికెట్ 25% డిస్కౌంట్ అని ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం చెప్పినప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల ఎవరికైనా లింక్ వర్క్ అవ్వకపోతే ఈ న్యూ లింక్తో చేసుకోండి. దీంట్లో ఇంకా మల్టిపుల్ రివార్డ్స్, 500 ఫ్రీ వోచర్, డైనింగ్ డిస్కౌంట్స్, అది కూడా వితౌట్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీతో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డ్యూ డేట్లోపే ఆల్ క్లియర్ చేసుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు గైస్. నాకు త్రివిక్రమ్ ఫిల్మోగ్రఫీలో 10 years క్రితంవి అయితే అఫీషియల్ ట్రైలర్ కట్స్ నాకు గుర్తులేవు, కానీ లాస్ట్ 10 yearsలో నాకు పర్సనల్గా ట్రైలర్ కట్ ఫుల్ హై ఇచ్చిందైతే అరవింద సమేత వీర రాఘవానే. లాస్ట్ 5 to 6 త్రివిక్రమ్ ఫిలిమ్స్ యొక్క ట్రైలర్ కట్స్తో పోలిస్తే అది ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. షార్ట్స్ అండ్ కట్స్ వైజ్ కానీ, తమన్ ప్రాణం పెట్టేసి సింక్ చేసిన మాసీ అండ్ ఎమోషనల్ బీట్స్ ఉన్న స్కోర్ ఆ ట్రైలర్ కట్ని మల్టిపుల్ టైమ్స్ చూసేలా చేసింది. అలాగని నేను గుంటూరు కారం ట్రైలర్ కట్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి, మిగతా ఫిలిమ్స్ లెవెల్లోనే ఎక్స్పెక్ట్ చేశా. అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది ఈ లెవెల్ కట్టే ఆశించా. మరీ నెక్స్ట్ లెవెల్ కట్టక్కర్లేదు, ఇంట్రెస్ట్ని క్యారీ చేసి హైప్ ఇస్తే చాలు అని. బట్ జీకేలో అది కనిపించలేదు మాస్టారు. త్రివిక్రమ్ మార్క్ అస్సలు కనిపించలేదు. త్రివిక్రమ్ ఫ్యాన్ ఎవరో ఆయన ఫిలిమ్స్ అన్నీ కలిపి మిక్సీ వేసి తీశారేమో అనేలా ఉంది. కలేజాలోని డైలాగ్స్ అత్తారింటికి దారేదిలాగే, అమ్మ దగ్గరికి దారేది, అలా వైకుంఠపురంలో లాగే, అలా గుంటూరు పురంలో. ఇద్దరు హీరోయిన్స్ అనగానే అజ్ఞాతవాసి క్రింజ్ స్టఫ్ వైబ్స్ అన్నీ ర్యాండమ్గా కట్ చేసుకుంటూ పెట్టేసిన ఫీలింగ్ వస్తుంది. మేబీ గురూజీ మహేష్ ఫ్యాన్స్ కోసమే అనుకుని తీశారేమో అనేలా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అనేది కొంచెం డీప్గా మాట్లాడితే, త్రివిక్రమ్ గారి ఫిలిమ్స్లో స్ట్రాంగ్ విలన్స్ ఉన్న మూవీస్ ఏవే ఉంటాయి? జులై ఒకటి, అరవింద సమేత వీరరాఘవ ఒకటి. ఈ రెండిట్లోనే అనుకుంటా విలన్ ఈక్వల్ టు హీరో ఆర్ ఎంతో కొంత స్ట్రాంగ్గా ఉండేది. మిగతా ఫిలిమ్స్లో ఎక్కువగా హీరో అండ్ ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ అవుతాయి. అండ్ వీటిల్లో విలన్ అప్పుడప్పుడు అనేలా. ఇంకా కలేజా అయితే టోటల్లీ డిఫరెంట్, గురూజీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ అది. అయితే ఆ పైన చెప్పిన హీరో ఫ్యామిలీ టైప్ అన్నా కదా, వాటినే మిక్సీలాగా చేసిన ఫీలింగ్ ఉంది ఈ గుంటూరు కారంలో. పార్ట్ టైం విలన్గా ఇక్కడ జగపతి బాబు ఉన్నారు, ఫుల్ టైం విలన్ అంటూ ఎవరూ లేరు. ప్రకాష్ రాజు ఏమో తన ఫ్యామిలీయే. సో క్లియర్గా చెప్పాలంటే దారేది అండ్ వైకుంఠపురంలో లాగా. కానీ ఆ 2 క్లాస్, బట్ ఇదేమో మాస్. సో మల్టిపుల్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపల్సరీ.
దీనివల్ల మొత్తం దాంతోనే నింపేసి డ్రామాని గెంటేస్తారేమో అని కొడుతుంది. ట్రైలర్ కట్ అలాగే ఉంది. ఎక్కడో చివర్లో అమ్మని తెచ్చారు. సరే, యాక్షన్తో లాగేసుకుందాం అనుకుంటే ట్రైలర్ కట్లో ఒక్క యాక్షన్ బ్లాక్ అయినా మినిమం ఉందా అంటే ఫుల్ డల్, క్వాలిటీలెస్గా ఉన్నాయి అన్ని యాక్షన్ బ్లాక్స్. అదేంటో గురూజీ శ్రీలీల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ యాక్షన్ ఎపిసోడ్స్లో మినిమం కూడా పెట్టలేదు అనే విధంగా కనిపిస్తున్నాయి. అంటే అనుకున్న విధంగా రాలేదు అవుట్పుట్ అని క్లియర్గా కనిపిస్తుంది. స్టెప్పింగ్ స్టోన్స్ ఫైట్ దగ్గర నుంచి ప్రతి ఫైట్ ఇలాగే ఉంది. అయినా రౌడీ రమణ బెల్ట్ చూపులేంటండి, అది అసలు ముందు నుండి ఉన్నదే అనుకోండి, కానీ ఏదో జస్ట్ ఒక యాక్షన్కి మాత్రమే అని అనుకున్నా. సినిమా అంతా అదేలా ఉంది. కలేజాలో రాజువే షూస్ వేసి కొడతాడు, ఇక్కడ రౌడీ రమణ బెల్ట్ చెప్పల్స్. స్టైల్ సెట్ అవ్వలేదు. ఇంకా రావు రమేష్ గారిని ఇద్దరు హీరోయిన్స్తో జరిగే చర్యలు ఊహిస్తేనే భయంగా ఉంది. ఫుల్ అజ్ఞాతవాసి వైబ్స్. ఇంకోటి మెయిన్ థింగ్ అయిన బీజిఎం సంగతి చూస్తే సాంగ్స్ వదిలేస్తున్నా, ఇక వాటిని మర్చిపోవటమే బెటర్ అని ఫిక్స్ అయ్యా. అయితే ఇప్పుడు ఆ బీజిఎం కూడా దెబ్బేసిందని అర్థమైంది. తమనన్న అల్ట్రా రాడ్డేసిన ఫీలింగ్ ఈ విషయంలో. ట్రైలర్ అంతా టైటిల్ సాంగే, చివర్లో అజ్ఞాతవాసి బీజిఎంకి షిఫ్ట్ కొట్టేశారు అమ్మ దగ్గర. అసలు ఎక్కడ సార్, ఎవరు డ్యూటీ చేసినట్టు అనిపించలేదు. నాకే ఇలా ఉందా లేక ఏమో అర్థం కావట్లేదు. ఇక ఏమన్నా ఉంటే మీనాక్షియే కాపాడాలి. అదే శ్రీలీల. అబ్బా, ఇవన్నీ కాదు, మదర్ సెంటిమెంటే కాపాడాలి. అది కాక రూట్ మారిందో వాటిల్లో దీస్ 3 స్కేర్స్ మీ మోర్. ఎందుకంటే మహేష్ గారు గురూజీ చెప్పిన ఇనీషియల్ హై ఆక్టెన్ యాక్షన్ స్టోరీకి ఒక షెడ్యూల్ షూట్ కంప్లీట్ అయ్యాక నో చెప్పారంట. అది మీరు ఇక్కడ చూడొచ్చు. స్టిల్ అది యూట్యూబ్లోనే ఉంది. అది చూస్తే సూపర్ ఉంటుంది. మ్యూజిక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, మహేష్ స్టైల్ కూడా. కానీ ఎందుకో తెలీదు, దానికి సడన్గా నో చెప్పి వేరే స్క్రిప్ట్ కావాలని అడిగి ఈ ఎంటర్టైనర్కి ఓకే చేశారంట. గుంటూరు కారం స్టోరీని ఆన్ స్పాట్లో ఓకే చేశారంట. మరి మహేష్ గారు ఏం నచ్చి ఓకే చేశారు అనేది నాకు వీటిపై భయమేస్తుంది. ఎనీవే, ఇంకో 4 డేస్లో చూసేస్తాం. నేనైతే జీరో గైస్, జీరో హైప్తో గోయింగ్. కొంచెం పెట్టేసుకున్నా తేడా కొట్టేస్తుందనే ఫీలింగ్ ఈ ట్రైలర్ చూశాక. బాగుంటే ఫుల్ జోష్, లేకుంటే నో రిగ్రెట్స్. ఏమైద్దో చూడాలి. ట్రైలర్పై మీ ఒపీనియన్ ఏంటి అండ్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు మాతో షేర్ చేసుకోండి కింద కామెంట్స్లో. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.